హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సిజిఎల్ 2023 టైర్ 1 18th జూలై షిఫ్ట్ 4 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం. ఇడియం మీనింగ్ ఆఫ్ ఫాలింగ్ ఫౌల్. ఫాలింగ్ ఫౌల్ అంటే ఎప్పుడు అందరితో గొడవలాడుతూ ఉండటం. కన్ఫ్లిక్ట్ విత్ సమ్వన్, quarrel విత్ సమ్వన్. ఓకే, సో ఫాలింగ్ ఫౌల్, quarreling with. డిగ్రడేషన్ కి సినానిమ్ అడుగుతున్నారు. డిగ్రడేషన్ అంటే తగ్గిపోవటం, దట్ ఈస్ డీజనరేషన్. నెక్స్ట్, డిక్లైన్ అనొచ్చు. డిటీరియోరేషన్ అనొచ్చు. డిటీరియోరేట్. ఓకే, నెక్స్ట్. My mother said that when we done the assignment today, we'll done ఎందుకు వస్తుంది? Will do వస్తుంది. ఓకే, నెక్స్ట్. Every single day by walk. Erin went to office every single day by walk. So every single day on foot అంటాము. ఓకే, బై వాక్ అనేది ప్రాపర్ ఇంగ్లీష్ ఫ్రేజ్ కాదు. సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ, దాన్ని ఇండిస్పెన్సిబుల్ అంటాము. అది లేనిదే మనం ఏం చేయలేమన్నమాట. ఓకే, ఇన్సులార్ అంటే నారో మైండెడ్. ఐసోలేటెడ్ అంటే సపరేట్ అయిపోతాం. ఇంటాలరెంట్ అంటే భరించలేనంత అనమాట, అన్విల్లింగ్ టు యాక్సెప్ట్. ఓకే, మిస్టర్ రామ్ కుమార్ ద క్యాషియర్. ఆర్ ఎందుకు వస్తుంది? ఒకలే కదా, ఈజ్ వస్తుంది. నెక్స్ట్, అగ్రిమెంట్ వాస్ టర్మినేటెడ్. TERMINATED. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కాన్సెంట్, SENT వస్తుంది, CENT రాదు. ఓకే, మ్యూచువల్ స్పెల్లింగ్ కూడా తప్పించారు సెంటెన్స్. యానిమల్ లివింగ్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. ఎవరు? ఆంఫీబియన్. మెరైన్ అంటే ఓన్లీ వాటర్ కదా. అబోరియల్ అంటే ట్రీస్ అండ్ ఫారెస్ట్. టెరిస్ట్రియల్ అంటే ల్యాండ్. ఇన్కరెక్ట్లీ స్పెల్ అవరైజ్, AVARICE. ఓకే, గ్రీడ్ ఫర్ వెల్త్ అని అర్థం. అడ్వర్స్ అంటే తెలుసుగా, హార్మ్ఫుల్. బీజ్, బీజ్ అంటే ఒక కలర్ అన్నమాట, శాండ్ కలర్ లో ఉంటుంది. అడ్మోనిష్, అడ్మోనిష్ అంటే వార్న్ చేయటం, వార్న్ చేయటం, రిప్రిమాండ్ చేయటం, తిట్టడం అన్నమాట. ద కంపెనీ డిసైడెడ్ టు సెల్ దేర్ స్టేక్ అన్నాం కదా, సెల్ ఇట్స్ స్టేక్ అంటాం, ఇన్ ఇట్స్ సబ్సిడియరీ. నెక్స్ట్, ఇట్ టైమ్స్ ఫర్ డిఫికల్టీ షీ ప్రేస్. ప్రేస్ PRAYS వస్తుంది. PREY అంటే హంట్ అండ్ ప్రే ఉంటుంది కదా. ఓకే, ఏదైతే హంట్ చేయబడుతుందో దాన్ని ప్రే అంటాము. నెక్స్ట్, హంట్ చేసేదాన్ని ప్రిడేటర్ అంటాము.
Rahul knows Shabazz since childhood. Shabazz was known Raju, known Raju, has known Raju. He is known of them. Next. Blooming opposite. Blooming ante flourish అవటం పాజిటివ్ వర్డ్. ఆపోజిట్ ఫేడింగ్. ఫ్లరిషింగ్, స్ప్రౌటింగ్, గ్రోయింగ్ అవన్నీ బ్లూమింగ్ కి సినోనిమ్ అవుతాయి. హెవీ ఆపోజిట్. హెవీ అంటే లైట్. బిగ్, మ్యాసివ్, లార్జ్, హెవీకి సినోనిమ్స్ అవుతాయి. టు బి ఇన్ టూ మైండ్స్. టు బి ఇన్ టూ మైండ్స్ అంటే కన్ఫ్యూజన్ లో ఉండటం, అన్సర్టైన్ గా ఉండటం, డిసైడ్ చేసుకోలేకపోవటం, షూర్ గా లేకపోవటం. నెక్స్ట్. ద షాప్ మ్యాన్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సెండింగ్ దిస్ క్రీమీ బాక్స్ టు హర్. టు హర్ అంటే whom. ద మ్యాన్ ఆన్ ది కౌంటర్ షోడ్ హర్. సో B తో స్టార్ట్ అవుతూ ఏదో స్టార్ట్ అవుతుంది. యాజ్ ద బాక్స్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్, ప్రైస్ 28 guineas, she asked. Who asked? To keep it for her. No. అసలు she ఎవరు? She went inside a little antique shop in Curzon Street. She అంటే ఎవరో తెలియదు, కానీ స్టార్టింగ్ తను ఆ షాప్ లోకి వెళ్ళిన తర్వాతే కదా ఏదైనా జరగాల్సింది. సో D తో స్టార్ట్ అవుతుంది. Now, she went inside a little antique shop in Curzon Street. This was the usual shop where the shopkeeper was ridiculously fond of serving her. Okay. తర్వాత ఏమొస్తుంది? సర్వ్ చేయాలి. సో అంటే ఆమెకు చూపించాలన్నమాట. అప్పుడు ఆ షాప్ అతను ఏం చెప్తున్నాడు, వెళ్ళంగానే కౌంటర్ లో ఉన్నాడు మ్యాన్. ద మ్యాన్ ఆన్ ద కౌంటర్ షోడ్ హర్ అన్ ఎక్విసిట్ లిటిల్ ఎనామిల్ బాక్స్. సో D తర్వాత B వస్తుంది, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్. ప్లైట్. ప్లైట్ అంటే డిసడ్వాంటేజ్ అని అర్థము. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, డిఫికల్టీ, ప్రాబ్లం. ప్లైట్ ప్రాబ్లం. difficulty, unfortune, problem. Okay, opposite advantage. Predicament is also plight. Dilemma ante confusion lo undatam. Quandary ante quandary kuda dilemma ane confusion lo undatam. అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాకుండా, ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాం కదా, దాన్ని క్వాండ్రీ అంటాం. సర్టైన్ అంటే డెఫినెట్ గా అని, సర్టైన్లీ. అప్రూవల్ అంటే పర్మిషన్ ఇవ్వటం లేకపోతే అగ్రిమెంట్. డౌట్ఫుల్ అంటే అన్సర్టైన్ గా ఉండటం. కాషన్ అంటే వార్నింగ్. The karaoke program was planned by the club was a grand success. Was karaoke program plan cheyala club ni. Club plan chesi karaoke program ni. So was Ragu. Next. They will not water the plants. Will not also will not be Ravani. The plants will not be watered by them. As Ragu. Plants are not Ragu. First option correct answer. Next. War is mostly glorified and dashed by society. Mostly glorified and glorified is a positive word. So end a positive word ravali. Eulogized. Eulogized. Eulogized ante పొగడటం అన్నమాట. ఎక్స్ట్రాల్ చేయటం. ఎక్స్ట్రాల్ చేయటం, పొగడటం. యూలా వస్తే మనకి ప్రైజ్ అని అర్థం వస్తుంది రూట్ వర్డ్ ప్రకారం చూసుకుంటే. ఓకే. షార్పెండ్ అంటే ఒకదాన్ని షార్ప్ చేయటం. సిమెంటెడ్ అంటే గట్టిగా బైండ్ చేయటం, గ్లూతో గాని సిమెంట్ తో గాని. సాక్రిఫైస్ తెలిసిందే కదా, టు గివ్ అప్. నౌ వార్ ఈస్ మోస్ట్లీ గ్లోరిఫైడ్ అండ్ eulogized by society. The real picture of warfare is as horrific and dash as one can imagine. ఇక్కడ horrific and dash devastating one can imagine. చాలా దారుణంగా ఉంటుంది. ఓకే. లెంథనింగ్ అంటే లాంగ్ లెంత్ లో ఉండటం. అండ్ ఇన్స్పైరింగ్ అంటే తెలుసు కదా, అది కూడా పాజిటివ్ ఒకటే. హార్కెనింగ్ అంటే ఏంటి అంటే టు లిజన్ అటెంటివ్లీ. సో ఈ కాంటెస్ట్ కి సంబంధించిందే కాదు హార్కెనింగ్. సో డివాస్టేటింగ్ as one can imagine. Often soldiers who witness death-like experiences suffer from psychological disorders
and are dashed for the rest of their life. సో ఎవరైతే చావుని చూస్తారో వాళ్ళు కొంచెం సైకలాజికల్ డిసార్డర్స్ వల్ల సఫర్ అవుతారు అండ్ వాళ్ళ తదుపరి జీవితం నమ్డ్. నమ్డ్ అంటే ఫీలింగ్ ఆఫ్ absence ఆర్ లాస్. ఫీలింగ్ ఆఫ్ absence ఆర్ లాస్. సో వాళ్ళ జీవితాలు లేకపోతే వాళ్ళ జీవితం ఒక సెన్స్లెస్ జీవితంగా లేకపోతే ఒక ఆబ్సెంట్ అయిన జీవితంగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో నమ్ముడు వస్తుంది. క్రీపడ్. క్రీపడ్ అంటే మూవ్ స్లోలీ. షెల్డ్, టు రిమూవ్ ద షెల్. షెల్ ని రిమూవ్ చేస్తే షెల్డ్ అంటాము. హార్డ్ అంటే తెలిసిందే కదా, గట్టిగా అవ్వటం. నౌ numbered for the rest of their lives. Many war poems contrast all the sentimental myths about warfare by dash the harsh realities, by exposing the harsh realities. చాలా మంది చాలా పోయిమ్స్ వార్కి సంబంధించిన హార్ష్ రియాలిటీస్ ని ఎక్స్పోజ్ చేస్తాయి. ద రియల్ ట్రామా ఇస్ సీన్ ఇన్ మెనీ పీపుల్ who are felt to dash for their loved ones, who are felt 2+V1 రావాలి, who are felt to మౌన్ అంటే ఏడవటం, బాధపడటం, ఒక బాధను ఎక్స్ప్రెస్ చేయటం, గ్రీఫ్. ఓకే, ఫర్ దే లవ్డ్ వన్స్ ఆఫ్టర్ దే ఆర్ గాన్. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు బాధపడేది ఒక రియల్ ట్రామాగా చెప్తామన్నమాట. సో మెమోరీస్ రెసిస్ట్ రావు. ఓకే, సో ఇది ఇవాళ 25 ఇంగ్లీష్ క్వశ్చన్స్. రేపు రీజనింగ్ క్వశ్చన్స్ వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.